సో ఇప్పుడు సరికొత్తగా నాగ చైతన్య అండ్ శోభితాకి సంబంధించి ఎంగేజ్మెంట్ తర్వాత వస్తున్నటువంటి ఆస్ట్రాలజర్స్ వీడియోలు అవి పెడుతున్నారు. మళ్ళీ వీడు విడాకులు తీసుకుంటారు, అప్పుడు సమంతతో ఏమైందో ఇప్పుడు అదే అవుతోంది. ఇలాంటి వాటన్నిటిని ఎలా చూస్తారు మీరు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 bit ఆఫ్ ఫేమ్ కావాలి. సెలబ్రిటీస్ గురించి వాళ్ళు చేస్తున్న దాని గురించి మాట్లాడితే మనకి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇలా మీడియాలో మీరు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, అలాంటి టాపిక్ అతను లేపాడు కాబట్టి, అతను అది లేపాడు కాబట్టి మీరు అడుగుతున్నా, అది తనకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు దీంట్లో ముహూర్తాల ఇది ఏదైనా అవుతుందా అవ్వదా అనే దాంట్లో విన్నోళ్ళు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, కొంతమంది ఎంటర్టైన్గా తీసుకుంటారు. సో మన లైఫ్లో ఏం చేసినా అదే ఫైనల్లీ ఇట్ కమ్స్ టు ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు సెలబ్రిటీల ఇళ్లలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకుంటే ఎందుకని దాని గురించి అంత మాట్లాడుకునే పరిస్థితి వస్తుందంటారు? బికాజ్ దర్ సెలబ్రిటీ. అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంది? మా పక్కింటి వాళ్ళ గురించి చెప్తే ఎవరికి ఉండదు కదా. ఎవరో ఒక స్టారు, ఒక పొలిటికల్ పర్సను, ఏదో ఒక విధంగా చాలామందికి తెలిసిన మనిషి గురించి మాట్లాడితేనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. వేరే వాళ్ళతో రాదని కాదు, అది లిమిటెడ్ సర్కిల్లో ఉంటుంది. అది వైడర్ సర్కిల్ కావాలంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు టార్గెట్ ఏ సెలబ్రిటీ. అయితే ఇక్కడ మనస్తత్వాల వల్ల అభిప్రాయ భేదాలు వస్తున్నాయా, లేకుంటే దేని వల్ల వస్తున్నాయి? అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవడం వల్ల? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనిషికి ఉన్న ఒక ఈగోలో ఎప్పుడు తనే రైట్ అనుకుంటాడు. తనే రైట్ అని బతకపోతే తనకు పర్సనాలిటీ ఉండదు. అప్పుడు భార్య చేసే దాంట్లో తప్పులు పడటం, అదే భార్యకి భర్త చేసే దాంట్లో తప్పులు, అదేంటి అలా చేశారు, అదేంటి ఇది అంటే కాన్స్టెంట్గా మీరు చేస్తున్న దానికి క్వశ్చన్ చేస్తున్నారు, ఒక ప్రెజర్ పెడుతున్నారు, లేకపోతే తిడుతున్నారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా యూ వాంట్ టు బ్రేక్ అవే ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ ఫోర్స్. ఏ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ టు బ్రేక్ అవే ఫ్రమ్ ఫోర్స్. ఆ ఫోర్స్ మీరు ఎమోషన్ నుంచి వచ్చిందా, ఫిజికల్గా వచ్చిందా, లేకపోతే సొసైటీ పరంగా వాళ్ళ అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లోంచి ఆ ప్రెషర్ ఉంటుంది. అది కొంతమంది సకంబయి ఇంకా చచ్చినట్టు అలా బతికేస్తూ ఉంటారు. చాలామంది ఇష్టం లేకుండా బతుకుతారు, ఇష్టం లేకుండా సంసారం చేస్తారు. అందుకని మీకు పెళ్లి మీద అన్ని జోకులు ఎందుకు ఉంటాయి ఎప్పుడు? బికాజ్ ఆఫ్ దట్ యూనో. సో ఇప్పుడు మీడియా ఒకటి యాడ్ చేసింది ఈ రాజ్ తరుణ్ విషయంలో. కానీ మొన్న జరిగిన దువ్వాడ శ్రీనివాసు వైసీపీ ఎమ్మెల్సీ ఎవరు, ఇప్పుడేంటి సడన్గా రాంగ్డ్ పార్టీ అనుకుంటే, భార్యకి ఏంటి భార్య అనే టైటిల్ వచ్చింది కాబట్టి ఆవిడే రైట్ అనుకుంటారు. నా భర్త వేరే వాళ్ళతో ఉన్నారు అని చెప్పి అక్కడ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీడియాకి వస్తున్నారు. అండ్ మీడియా విల్ లవ్ ఇట్. ఎందుకంటే పక్కింట్లో వాళ్ళ గొడవలు అంటే మనకు మహాప్రీతి, రసగుల్లా కన్నా బాగుంటుంది వినటానికి అది. సో అప్పుడు ఇక్కడికి వస్తే ఈ ప్రెషర్ ఎంతో కొంత పోలీస్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కేసు ఉందా లేదా కూడా తెలియదు. కేసు ఉందా లేదా పెడతారా, అసలు దానికి ఏమన్నా ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుందా అని లోపల 1 month మీడియాకి టైం పాస్ అయిపోతుంది. దాని తర్వాత ఒక రోజు టక్కని మర్చిపోతారు దాన్ని, ఇంకో కేసు వస్తుంది. ఐ ఫీల్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద నార్మ్. ఇప్పుడు రాజ్ తరుణ్ కేసు ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఆవిడ తీసుకుని ఉంటారని నా ఫీలింగ్. ఎందుకంటే మీడియాలోకి వస్తే, ఎందుకంటే మీరు ఎవరు చెప్తారు, మా అయితే పక్కింటికి చెప్తారు, మీ పక్క వాళ్ళకి చెప్తారు, వెనకాల మీడియాకి చెప్తే మీకు మొత్తం పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది కదా. పబ్లిక్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం, వాళ్ళకి ఎవరి మీద జాలి ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళు చేసుకునే పనులు, వాళ్ళ గొడవల మధ్యలో ఇది కూడా ఒకసారి కొంచెంసేపు యూట్యూబ్లో చూస్తారు, అంతకన్నా ఏం ఉండదు అక్కడ ఎఫెక్ట్. సైకలాజికల్గా వాళ్ళకు మాత్రం ఏదో రాష్ట్రం అంతా తెలిసిపోయింది, అందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని. అదొక కామెడీ డ్రామా బేసిక్గా ఫైనల్గా. సో అక్కడ సింపతియా, జాలియా, లేకుంటే మీరు అన్నట్టుగా కామెడీ డ్రామా, ఇవన్నీ కాకుండా ఉండేటువంటి కొన్ని ఎమోషన్స్ అనేవి ఉంటాయి, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. హస్బెండ్ మనకి తెలియటానికి ఛాన్స్ లేదంటున్నా. ఎవ్రీబడీ హ్యాస్ ఎమోషన్స్. ఎవరికి ఉండవు ఎమోషన్స్? ఇప్పుడు ఆవిడేమో నేను కారు గుద్దేసి నేను చచ్చిపోతానని ఆవిడ అంటారు, ఇవేమో మెట్ల మీద కూర్చుని ఏడ్ చేసి కూతుర్ని పట్టుకుని ఆయనేమో వాళ్ళకి ఎంత చేశాను అంటాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో ఎవరు కరెక్ట్ అని ఎలా చెప్తారు మీరు? అప్పుడేంటి మీకు సోషల్, పెళ్ళి అయింది కాబట్టి భార్య, పెళ్ళి కాలేదు కాబట్టి ఏదో వాట్ ఎవర్ దట్ ఉమెన్, మీరు ఈ లేబుల్స్ పెట్టేసి దాన్ని బట్టి జడ్జ్ చేస్తున్నారు మీరు. హౌ ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు ఎమోషనల్గా ఒక పాయింట్ వాళ్ళు ఎందుకో కనెక్ట్ అయ్యారు. అప్పుడేంటి పెళ్ళి చేసుకున్నాక ఇంకొక అమ్మాయితో ఉండకూడదు అనేది మారల్ ఇష్యూవా, లీగల్ ఇష్యూవా,
సోషల్ ఇష్యూ, ఏం ఇష్యూ అది? అది పర్సనల్ ఇష్యూ యాక్చువల్గా. యూనో పర్సనల్ ఇష్యూలో మరి సొసైటీ వెళ్ళి ఏలు పెడితే అంటే దానికి మీనింగ్ ఏముంది ఇంకప్పుడు? ఇప్పుడు ఆవిడ ఏడుస్తున్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు మనకేం తెలుసు? ఇప్పుడు లావణ్య గారు ఉన్నారు, మీరు 5 చూస్తే 5 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఏ పర్సనాలిటీ నిజమైన లావణ్య ఎట్ట తెలుస్తుంది మీకు? యూనో రాజ్ తరుణ్ ఒకటి తెలుస్తుంది. రాజ్ తరుణ్ ఏంటో ఆ అమ్మాయి ఒకటి, వాళ్ళిద్దరికి తప్పిస్తే బయట ఏమున్నా ఎవ్వరికీ తెలియడానికి ఆస్కారం లేదు. మీరు ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో కూడా బెడ్రూమ్లో భర్తకి భార్యకి ఏం జరుగుతుందని మిగతా ఫ్యామిలీకి తెలియడానికి కూడా ఆస్కారం లేదు. అదంత పర్సనల్ ఇష్యూ అది. సో ఇప్పుడు సరికొత్తగా అడల్టరీ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసుకొని లివింగ్ ఇన్ రిలేషన్, వీటన్నిటి గురించి మాట్లాడి వాదించుకోవడం అనేది కూడా బాగా పెరిగింది కదా. వీటన్నిటిని ఎలా చూస్తారు మరి మీరు? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. లీగల్ ఆస్పెక్ట్ అనేది ఒక పాయింట్ ఏది కరెక్ట్. ఇప్పుడు ఒక వీకర్ సెక్షన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అది విమెనా లేకపోతే ఎస్సీ ఎస్టీయా వాట్ ఎవర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ కోర్ట్స్ ఆ రూల్స్ ఫ్రేమ్ చేసి దే వాంట్ టు సపోర్ట్ సంబడి టు స్ట్రెంగ్థన్ ఏ పాసిబ్లీ వీక్ పర్సన్. ఇప్పుడు కారు వచ్చి స్కూటర్ని గుద్దితే స్కూటర్ ఎవరిది ఎక్కువ తప్పు ఉన్నదానికి వాళ్ళు ఆస్కారం ఎక్కువ ఇస్తారు. సారీ కార్, ఎందుకంటే బలవంతం ఇది కాబట్టి. డబ్బు ఉన్నోడు పేదవాడిని కొడితే ఆయనకు అప్పుడు పేదవాడు డబ్బు ఉన్నోడిని కొట్టాడంటే నమ్మటానికి కొంచెం ఈజీ కాదు. ఎందుకంటే పేదవాడు ఎందుకు కొడతాడు అన్న ఫీలింగ్ ఇల్లు వస్తుంది, బలం వాళ్ళ దగ్గర. కరెక్ట్. అప్పుడు ఏంటి, ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నన్ను ఇలా మాలేజ్ చేశారు అని, అది డెఫినెట్లీ దే విల్ బిలీవ్ దట్ మోర్. వల్నరబుల్గా ఉన్నారు, వల్నరబుల్ వీకర్ సెక్షన్, విమెన్ ఆర్ ద వీకర్ సెక్స్ అనేది ఒక జనరల్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి దాంట్లో కొంతమంది విమెన్ మిస్యూజ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, వీఆర్ అవేర్ దట్ దిస్ విల్ బి మిస్యూజ్ బై సమ్ పీపుల్, బట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీథింగ్ బెటర్ ఏర్పడింది. సో అది ఇట్ విల్ బి ఎ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన బిఎన్ఎస్ లాస్లో మొత్తం డిజిటల్ ఎవిడెన్స్ ఇది అన్నీ చెప్పినప్పుడు, ఇప్పుడు ఒకడు అంటాడు ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, ఆ రోజు నిజంగా ఫీల్ అయి ఉండొచ్చు. ఎమోషన్ అనేది ఇట్ ఈస్ నెవర్ ఎ పర్మనెంట్ థింగ్. మీకు అప్పుడు ఉన్న మెంటల్ స్టేట్లో ఒక ఫీలింగ్ వస్తుంది, అది వాడికి 2 days అయిపోవచ్చు అది. ఇప్పుడు మీరు అప్పుడు అలా అన్నావు కదా, అన్నందుకే నేను ఆ రోజు నేను ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యాను, అది అప్పుడు ఇది మోసం చేసినందుకు వస్తుంది అని అంటే అప్పుడు దానికి ఇంక అంతా ఎక్కడ ఉంటుంది? మీరు ఒక బిజినెస్ డీల్ చేశారు, మీకు ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పాడు ఒకడు నాకు. ఆడి తర్వాత 3 రోజులు 4 రోజులు అయ్యాక హీ డింట్. ఆ రోజు చెప్పినందుకే నేను ఎలా అయ్యాను, ఇప్పుడు నేను మానసిక స్థాపం వచ్చేసి నేను వెళ్ళి చచ్చిపోతానంటే అది ఇంకా అసలు అవుతుందా ఇంకా ఎనీథింగ్? సో మీరు ఒక విధంగా చూస్తే మీరు అసలు రిలేషన్షిప్స్లోకి వెళ్ళటానికి భయపడే అంత ఇది వచ్చేసింది ఒక విధంగా చూస్తే, ఏది ఈ లాస్ ఇలాంటివి అని. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ విమెన్ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్. ఎందుకు? బై మెన్. ఇప్పుడు నా ఆల్వేస్ బిలీఫ్ ఏంటంటే, మ్యాన్ ఈజ్ he pretends love for sex, he gives love, pretend may be not the right word, women give sex for in exchange for love. అక్కడ మీకు బై నేచర్లోనే ఉంది అది ఆ డిఫరెన్సియేషన్. ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ని కర్బ్ చేయడానికే మీకు లీగల్ సిస్టము, మారల్ సిస్టమ్, సోషల్ సిస్టమ్స్ వస్తాయి. కానీ ఇందులో ఉన్న ఫ్లా ఏంటంటే, ఏది కూడా దే డోంట్ నో ద యాక్చువల్ థింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ హౌ కెన్ దే బి జడ్జ్మెంటల్. ఇప్పుడు ఈ అమ్మాయికి బోర్ కొడుతుంది, బోర్ కొట్టినందుకు నీ బోర్ కొట్టిందని ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడు అసలు? అలాంటిది అతనికి ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది, నన్ను కొడుతున్నాడు లేకపోతే ఏదో చేస్తున్నాడు అంటే కొంచెం అన్న మీనింగ్ ఉంది. ఈజ్ బోరింగ్ అంటే వై షుడ్ షీ లివ్ హర్ లైఫ్ విత్ బోరింగ్ పర్సన్? తన ఇష్టం కదా. మనమేమో ఒక సలహా ఇచ్చేసి దానికోసం చేయొద్దు అని మన లైఫ్ అయితే ఆ అమ్మాయి అంతా లైఫ్ అంతా బోర్ కొట్టి చచ్చిపోవాలండి. సో ఐ థింక్ టు గెట్ ఇన్ టు పర్సనల్ ఎమోషనల్ స్పేసెస్ ఈజ్ రాంగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. అప్పుడేంటి, ఇలా జరుగుతుందని తెలిసిన దానికి మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీకు పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత చేయకపోతే అది మీరు కన్సిడరేషన్లోకి తీసుకున్నారా అనే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ అదర్ వర్డ్స్ నేను ఏమంటున్నానంటే, ఒక వాట్ డు ఐ సే, ఇప్పుడు మీరు ముందు పెళ్ళి అవ్వక ముందు
లేకపోతే సీరియస్ రిలేషన్షిప్ వెళ్ళక ముందు ఇఫ్ యూ టాక్, ఒకవేళ ఇది ఫెయిల్ అయితే, నేను అనుకుని చేయలేకపోతే, మన రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టు డిస్కస్. అది ఎవరు చేయరు, ముందే మాట్లాడుకోవాలి. ముందు చేయరు. అది ఎందుకు చేయరు? అప్పుడు వాళ్ళకున్న మైకంలో అసలు నువ్వు తప్ప నేను లేను అని డ్యూయెట్లు ఊహించుకునే మెంటల్ స్టేట్లో అలాంటి కాన్వర్సేషన్ ఎవరు చేయరు. అది మస్ట్గా ఉండాలి. ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది, ఇప్పుడు మీరు నేను కలిసి ఏదో బిజినెస్ పెడుతున్నాం, మన ఇద్దరం ఎంతో క్లోజ్ అయినా అగ్రిమెంట్ ఎందుకు రాసుకుంటున్నాం? టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం కొన్ని గ్రాంటెడ్గా నేను ఓరల్గా చెప్పు, లేకపోతే రాము అలా చేయడలే, కవిత గారు అలా చేయరులే అని నేను మైండ్లో అనుకున్న దానికి అన్ని పేపర్ మీద పెట్టడానికి ఉన్న డిఫరెన్స్. దట్ ఈస్ వై అగ్రిమెంట్ చేస్తారు. అప్పుడు అగ్రిమెంట్ అనేది బిజినెస్లోనే కాకుండా ఇట్స్ ఆల్సో బీన్ ఏ ఎమోషనల్ కాంప్లెక్స్. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ అనేది మనకి మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఆర్టిఫిషియల్గా వచ్చింది. దట్ ఈస్ నాట్ న్యాచురల్. ఎనీథింగ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ ఎన్ ఆర్టిఫిషియల్ సెన్స్ ఆఫ్ ఎ సర్టన్ సిస్టమ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్. అప్పుడు ఏమంటారు దాన్ని, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఏ టర్మ్స్లో అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇవి నేను అనుకుని ఇవి జరగకపోతే, లేకపోతే ఇలా జరిగితే, వీటన్నిటిలోంచి మాత్రం ఐ విల్ బీ ఫ్రీ టు కమ్అవుట్ అనేది మీరు ముందు మాట్లాడారనుకోండి, అప్పుడు ఆస్పెక్ట్లో అసలు యాక్చువల్గా ఆ మ్యారేజ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడేంటి, మీరు అనుకుంటున్నారు అలా చేయడు, తను అలా చేయదు, నమ్మకం నా కోసం ఏమైనా చేసేస్తుంది అని ఆ నమ్మకాన్ని మీరు ఊహిస్తున్నారు. నాకు ఒక సినిమాలో ఒక టెరిఫిక్ డైలాగ్ ఉంది. అడు వై డిడ్ యూ అండ్ మామ్ సెపరేట్ అని కొడుకు అడుగుతాడు. అంటే అంటాడు, వీ జస్ట్ డ్రూ పిక్చర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ మైండ్స్ అండ్ వీ గాట్ టు నో ద రియాలిటీ ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ అంటాడు. ఎందుకంటే ముందు మీ ఊహల్లో ఉంటుంది ఆ లవ్ అనే ఒక ఫీలింగ్, ఒక మత్తుమంది లాంటిది. దాంట్లో యూ డోంట్ వాంట్ టు సీ ద రియాలిటీ అట్ ఎనీ గివెన్ టైమ్, యూనో. సో ఆ రియాలిటీని చూడకుండా ఉంటే మీ కలది బేసిక్గా. తనది వాళ్ళిద్దరూ కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకోండి. ఇద్దరు దే ట్రై టు అట్రాక్ట్, ఇద్దరు దే ట్రై టు బీ ఆన్ దేర్ బెస్ట్ బిహేవియర్. అది మీరు ఆ టైంకి చేయగలుగుతారు. కానీ మ్యారేజ్ అయ్యాక ఎప్పుడైతే ఒకే ఇంట్లో పడుకుని లెగిసినప్పుడు అదే ఇంటెన్షన్ సస్టైన్ చేయటం అనేది ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. దట్ ఈస్ వెన్ ద ప్యాషన్ స్టార్ట్స్ గెటింగ్ కిల్డ్.